దేశవ్యాప్తంగా వినాయక చవితి సందడి ఓ రేంజ్లో ఉంది. ఎక్కడ చూసినా మండపాలే కనిపిస్తున్నాయి. ఈ మండపాలలో గణపతి విగ్రహాలు కొలువుదీరనున్నాయి. సెప్టెంబర్ 7వ తేదీ శనివారం నుంచి సుమారు 9 రోజుల పాటు పూజలను అందుకోనున్నాడు బొజ్జ గణపయ్య. ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలోని శుక్లపక్షం చతుర్థి తిథి రోజుని వినాయకుని జన్మదినోత్సవంగా జరుపుకుంటారు. సెప్టెంబర్ 7వ తేదీ వినాయక చవితి రోజున ఉదయం 11:03 నుండి మధ్యాహ్నం 1:30 వరకు పూజలు చేస్తే మంచిదని పండితులు చెబుతున్నారు. వినాయక విగ్రహం తెచ్చింది మొదలు ప్రతిష్ఠించి పూజ చేసే విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. గణపతికి ఇష్టమైన వస్తువులు కొన్ని పూజలో ఉంచుతారు. గణపతి పూజలో తప్పనిసరిగా ఉండవలసిన వస్తువులు ఏమిటో ఒకసారి తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ 7 వస్తువులు లేని పూజ అసంపూర్ణంగా పరిగణిస్తారు. గణపతి పూజలో ముందుగా మనకు గుర్తుకు వచ్చేది ఉండ్రాళ్ళు. గణేశుడికి ఉండ్రాళ్ళు అంటే చాలా ఇష్టమని చెబుతారు. కనుక గణపతి పూజ సమయంలో తప్పకుండా 21 ఉండ్రాళ్లను పెట్టే సంప్రదాయం ఉంది. పూజ అనంతరం వీటిని పిల్లలకు ప్రసాదంగా పంచితే మీ బాధలన్నీ కూడా తొలగిపోతాయి. గణపతి పూజలో మరో ఇష్టమైన పదార్థం కుడుములు. గణేశుడికి నైవేద్యం పెట్టే ఆహార పదార్థాలలో తప్పనిసరిగా మోదకం అంటే కుడుములు ఉండాలి. పార్వతీదేవి తన బుజ్జి గణపయ్యకు రుచికరమైన కుడుములు తినిపించిందని హిందువులు నమ్ముతారు. కుడుములు వినాయకుడికి ఇష్టమైన ఆహారంగా పరిగణించబడుతుంది. అందుకే గణేశుడి పూజలో తప్పనిసరిగా కుడుములు నైవేద్యంగా పెడతారు. దర్భగడ్డి. గణేశుడిని ప్రసన్నం చేసుకోవడానికి వినాయక చవితి రోజున తప్పనిసరిగా దర్భని సమర్పించాలి. గణేశ పూజకు దర్భని ఉపయోగించడం వలన స్వామివారు ఎంతో సంతోషిస్తారని మన పెద్దలు చెబుతారు. ఇక పసుపు. వినాయకుడికి పసుపు చాలా ఇష్టమైన రంగు. గణేష్ పూజ సమయంలో గణపతి బప్పను ప్రసన్నం చేసుకోవడానికి పచ్చి పసుపుతో వినాయకుడిని తయారు చేస్తారు. దీంతో గణేష్ పూజ విజయవంతమైందని భావిస్తారు. పూజ చేసే వస్తువుల్లో అరటిపండు తప్పనిసరిగా ఉండాలి. వినాయక చవితి రోజున వినాయకుడికి 2 కంటే ఎక్కువ అరటిపండ్లు సమర్పించాలి. ఎల్లప్పుడూ అరటిపండ్లను జతలుగా కేటాయించే సంప్రదాయం ఎప్పటినుంచో ఉంది. అలాగే గణేశుడికి సింధూరాన్ని నైవేద్యంగా సమర్పించాలి. అంగారకుడి గుర్తుగా గణపతి పూజలో కుంకుమని సమర్పిస్తారు. అదేవిధంగా వినాయక చవితి రోజున గణేశుడికి రకరకాల పూలు సమర్పిస్తారు. వీటిలో పసుపు పూలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. గణపతి బప్పకు ముఖ్యంగా పసుపు పువ్వులంటే చాలా ఇష్టమట. వినాయక చవితి పండుగ రోజు పాటించే ప్రతి ఆచారం కూడా ఇతర పండుగలకి భిన్నంగానే ఉంటుంది. అందులో ఒకటి పాలవెల్లిని కట్టడం. పాలవెల్లి లేకపోతే గణపతి పూజ పరిపూర్ణం కాదు. అయితే ఇలా పాలవెల్లిని ఎందుకు కడతారంటే గణపతి అంటే గణాలకు అధిపతి, తొలి పూజను అందుకునే దైవం. కనుక గణపతిని పూజించడం అంటే ముక్కోటి దేవతలను పూజించడంతో సమానం. ఆ దేవతలందరికీ సూచనగా పాలవెల్లిని వినాయక చవితికి కడతారు. అంటే పాలవెల్లి సకల దేవతలకు ప్రతీక. పాలపుంతలో నక్షత్రాలుగా వెలగపండు, మొక్కజొన్న పొత్తులు, మామిడి పిందెలు, జామ, దానిమ్మ వంటి వివిధ రకాల వస్తువులు కడతారు. ఇవన్నీ కూడా ప్రకృతికి చిహ్నం. వినాయకుడు సాక్షాత్తు ఓంకార స్వరూపుడని నమ్మకం. ఇదండి వినాయక చవితి పండుగ గురించి. ఇక వినాయక విగ్రహం ప్రతిష్ఠ తర్వాత ఉండే సందడి గురించి చెప్పనక్కర్లేదు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం SSN సింహపురి సంగతులు నెల్లూరు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.